తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి ఆవిర్భావ వేడుక కానుంది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేయాలని కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది కాంగ్రెస్ సర్కార్. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఆవిర్భావ వేడుకలపై సర్కార్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైన తర్వాత జరగబోతున్న మొదటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2న జరగబోతుంది. అయితే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు పూర్తవుతుంది. 2014 నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. 10 ఏళ్ల సందర్భంగా తెలంగాణలో భారీ ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ఏర్పాటు కోసం చాలా కీలకంగా పనిచేశారు అప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నేతలు, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు. అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేలాగా ఈసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జూన్ 2న ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదే రోజు సోనియా గాంధీని తెలంగాణకు తీసుకురావాలని ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తీసుకుంది. సోనియా గాంధీకి స్పెషల్ ఇన్వైటీగా తీసుకుని తెలంగాణ ప్రజల నుంచి ఒక కృతజ్ఞతను తెలిపేలాగా సభలు సమావేశం ఉండేలాగా ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో చాలా కీలకంగా పనిచేసిన దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది నేతలు ఉన్నారు. వారికి కూడా తెలంగాణకు ఆహ్వానించి సన్మానించాలని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారే కానీ తెలంగాణ ఏర్పాటు కోసం కీలకంగా పనిచేసిన నేతలను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు సన్మానించిన దాఖలాలు లేవు. అందుకనే 10 ఏళ్ల సందర్భంగా తెలంగాణలో భారీ ఎత్తున సభను ఏర్పాటు చేసి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపడంతో పాటు అప్పుడు ఉన్న దేశవ్యాప్తంగా కొంతమంది నేతలు తెలంగాణ ఏర్పాటు కోసం పనిచేశారు కాబట్టి వారికి కూడా సన్మానించాలని అయితే రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. అంతేకాదు తెలంగాణ కోసం ప్రత్యేకంగా గీతాన్ని కూడా తెలంగాణ జయ జయ తెలంగాణ గీతాన్ని అందశ్రీ రాశారు. దాన్ని ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. దానికి సంబంధించిన మ్యూజిక్ కూడా ఆయననే అందించారు. వారి సారథ్యంలో ఆ గీతం కూడా తయారైపోయింది కాబట్టి జూన్ 2న ఆ గీతాన్ని ఆవిష్కరించడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని సంబంధించి కూడా ఆవిష్కరణ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నప్పటికీ కూడా సబ్బండ వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఆ విగ్రహం లేదు. కాబట్టి సబ్బండ వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా విగ్రహాన్ని రూపకల్పన చేశారు. అది కూడా ఆ విగ్రహం కూడా ఆవిష్కరణ జూన్ 2న ఉండబోతుంది. చాకలి ఐలమ్మ, అదేవిధంగా మల్లు స్వరాజ్యం వాళ్ళ ప్రతిమ ఉట్టిపడేలాగా ఆ విగ్రహం ఉండబోతున్నట్లు కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే తెలంగాణ తల్లి ఈ రూపంలో ఉండాలని అప్పుడు పిసిసి చీఫ్, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ రూపం ఇట్లా ఉంటే తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవం ఉట్టిపడేలాగా రూపం ఉండాలని ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా గాంధీ భవన్లో ఆ మధ్యకాలంలో ఆవిష్కరించారు. సో ఇప్పుడు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా 10 ఏళ్ల సందర్భంగా తెలంగాణలో భారీ ఎత్తున పెద్దగా ఒక ఘనంగా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేయాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయి వరకు ఆవిర్భావ వేడుకలు ఉండేలాగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలు నిర్వహించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఆ సమావేశానికి, ఆ సభకు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలను కూడా పిలిచి సన్మానించాలని అయితే భావిస్తున్నారు. పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు కసరత్తు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని తెలంగాణలో భారీ ఎత్తున ఈ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి. తెలంగాణతో పాటు
ఇతర దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా దేశాల్లో కూడా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి అనేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ముఖ్య నాయకులతోని కావచ్చు, ప్రభుత్వ సంబంధించిన అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసారి తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాలి. 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆ వేడుకల్లో భాగస్వామ్యులను చేయాలి, ప్రతిష్టాత్మకంగా ఆ వేడుకలు నిర్వహించాలని అయితే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలకమైన నేతలకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఎట్లా నిర్వహించాలి దానికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. సో పెద్ద ఎత్తున నిర్వహించడానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది శ్రవంతి.